హై వ్యూవర్స్, ఇది భాషాభిమానమా, పిచ్చా, వెర్రా మీరే చెప్పండి. నేనైతే ఇది భాషాభిమానం మాత్రం కాదంట. ఇంకా దీనికి మీరేమైనా పదాలు పెడితే మీరు పెట్టేసాను. భాషాభిమానం మాత్రం కాదు. ఏం మనుషులు రా బాబు, నాకు అర్థం కాదు. ఇప్పుడు కర్ణాటకలో కన్నడం ప్రాంతీయ భాష, హిందీ జాతీయ భాష కాకపోయినా మన భారతదేశ పరంగా హిందీని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇప్పుడు కర్ణాటకలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఏవి? టూరిస్ట్ ప్లేసెస్. ఆడికి దేశ విదేశాలు చాలామంది వస్తారుగా. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక రాష్ట్ర కర్ణాటక అనుకుంటే 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అండ్ 200 పైగా వేరే దేశాలు. వాళ్ళు వస్తారు కదా కర్ణాటకకి. వచ్చినప్పుడు నువ్వు కన్నడలో రాసి ఉంటే ఆ పేరు ఎదుటికి అర్థం కావాలి కదా. అర్థం కానప్పుడు మనం ఇబ్బంది పడతాడు కదా. అందుకని ఏం చేయాలి? కన్నడలో రాసి, హిందీలో రాసి, ఇంగ్లీష్లో రాస్తారు. ఒకటే. నువ్వు కన్నడలో రాయకుండా నువ్వు కేవలం హిందీలో రాస్తే ఏంద్రా ఇది, కర్ణాటకలో ఉంటూ కన్నడ రాయకుండా ఓన్లీ హిందీ రాసావు, ఎస్ కోప్పాడు, పేరు చెరిపే. పోనీ కన్నడ రాయకుండా ఓన్లీ హిందీ ఇంగ్లీష్ రాశారు, కోప్పాడు, ధర్నా చేయి, నిరసన తెలియజేయి, ఆ పేర్లు తీసే. అంతేగాని కన్నడలో రాసి, హిందీలో రాసి, ఇంగ్లీష్లో రాశారు. ఇప్పుడు శివాజీ రోడ్ అండి, కన్నడలో శివాజీ రోడ్ అని రాశారు, హిందీలో శివాజీ రోడ్ అని రాశారు, ఇంగ్లీష్లో శివాజీ రోడ్ అని రాశారు. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అనకూడదు కానీ పెచ్చన ఇదిగాలికి మళ్ళీ ఆ బోర్డులో హిందీ పేర్లు తీసి ఇంగ్లీష్ పేర్లు తీసేసి ఓన్లీ కన్నడ పేర్లు ఉంచుతామని చెప్పేసి ఓ మంద తయారయ్యి మసిబూయటాలు, రంగు బూయటాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో. కొంచెం బుర్ర ఉండాలి. ఏం మనుషులు ఏంటో అర్థం కాదు. ఇంత ఫూలిష్గా నాకు తెలిసి గతంలో ఇలా తమిళం కూడా చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ చాలా సీరియస్ అయ్యి తమిళం ఇటు ఉంది కదరా బాబు అని చెప్పేసి అని, ఒకవేళ ఎక్కడైనా తమిళం కనుక లేకుండా మిగతా బోర్డులు ఉంటే ఊరుకోవద్దు, వాళ్ళకి ఫైన్ వేద్దాం, తమిళం ఖచ్చితంగా ఉండాలి. తమిళం అనేది పెట్టిన తర్వాత ఇక దాని బట్టి హిందీ పెట్టుకుంటారు, ఇంగ్లీష్ పెట్టుకుని మీ ఇష్టం రా బాబు అని అన్నారు. తమిళం అయితే అన్నిటికీ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని షాపులకి తమిళం బోర్డులు ఖచ్చితంగా ఉండాలి అన్నారు. అంత సీన్ మన తెలుగు రాష్ట్రాలు అయితే లేదు. అంత గట్టిగా తెలంగాణలో చెప్పలే, ఏపీలో చెప్పలే. అందుకే మనం చెలరైపోతూ ఉంటారు నచ్చిన లాంగ్వేజ్ల పేర్లు. అఫ్కోర్స్ ఎక్కువ ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి కానీ తెలుగు కనిపించడం కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే ఒకటే లాంగ్వేజ్ అన్నప్పుడు తెలుగులో కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్లో కొన్ని ఉంటాయి. ఇంకా 2 లాంగ్వేజ్ అన్నప్పుడు తెలుగు ఇంగ్లీష్ పెడతారు, 3 అన్నప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ పెడతారు. కొన్ని చోట్ల మాత్రం తెలుగు ప్రాంతాల్లో ఉండి కూడా తెలుగు పేర్లు కనపడవు అనమాట. మన వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటారు, ఎవరి పైన చూసుకుంటూ ఉంటారు. కర్ణాటకలో, తమిళనాడులో అలా ఉండరు. వాళ్ళ భాష అంటే వాళ్ళ పిచ్చి ప్రాణం అన్నట్టు. బట్ ఇప్పుడు ఏదైతే ఈ మిగతా హిందీ పేర్లు కనపడకుండా, ఇంగ్లీష్ పేర్లు కనపడకుండా మసిబూయటాలు, రంగు బూయటాలు చేస్తూ ఓన్లీ కన్నడమే కనిపించాలని చేస్తున్నారో అదే చాలా తప్పు. ఖచ్చితంగా ప్రభుత్వం వారిని ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేసి వాళ్ళని ఆపాలి, వాళ్ళకి బుద్ధి ఇచ్చేలా చేయాలి.